ఆనమై జిల్లా పొంగునూరు పట్టణంలోని ఎంసీవీ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రారంభమైంది. ఈ జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగ యువత హాజరయ్యారు. అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. జాబ్ మేళాలో సుమారు 18 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. దాదాపు 500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి శ్యామ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 18 కంపెనీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1000 అవకాశాలు నుంచి ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకు దాదాపు 160 మంది అభ్యర్థులు హాజరైనారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ డిగ్రీ కాలేజ్లో ఈ జాబ్ మేళా చుట్టుపక్కల ఉండే వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇందులో భాగంగా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అదేవిధంగా సర్వీస్ కంపెనీస్, రీటైల్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ వచ్చున్నారు. ఇవాళ మనకు డిగ్రీను, ఐటీఐ, పాలిటెక్నిక్ అండ్ బీఎస్సీ, బీకామ్ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రోగ్రాము ఇప్పటిదాకా దాదాపు 160 మంది దాకా వచ్చున్నారు. సో ఈరోజు ఈవినింగ్ దాకా ఈ జాబ్ పైన నిర్వహించడం జరుగుతుంది.